రాఖీ పౌర్ణమి వచ్చిందంటేనే ఇంటి ఆడబిడ్డ తన అన్నలకు తమ్ముళ్లకు రాఖీ పువ్వు కట్టి సంతోషం తెలుపుకునేందుకు ఆరాటపడుతూ ఉంటుంది. దానిలో భాగంగానే చాలా వరకు కూడా మార్కెట్లో దొరికేటువంటి రాఖీ పువ్వు విభిన్న పద్ధతుల్లో దొరికేటువంటి రాఖీ పువ్వుల కోసం కూడా తెగ ఆరాటపడుతూ మార్కెట్ మొత్తం కూడా సెర్చ్ చేసుకుంటూ తన అన్నకు తమ్ముడికి మంచి రాఖీ కట్టేందుకు ఆరాటపడుతుంటారు. మరి దానికి అనుగుణంగానే ఖమ్మంలో రాఖీ పువ్వులు నిర్వహించేందుకు సైతం కూడా మార్కెట్లో కూడా విభిన్నమైనటువంటి ఆకారాల్లో రాఖీలు కూడా దొరకడంతో కూడా మహిళలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ రాఖీలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపున చిన్నపిల్లలకు కూడా లైటింగ్ రాఖీస్ కావచ్చు, చోటా భీమ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ రాఖీలు కావచ్చు, లేకపోతే మన వాట్సాప్ సంబంధించినటువంటి రాఖీలు కావచ్చు, లేదా ఇతరితర కొత్త కొత్త పద్ధతుల్లో రాఖీలు మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు విజువల్లో. మనం అంటే విభిన్న పద్ధతుల్లో దొరికే ఈ యొక్క రాఖీ మొత్తం కూడా పిల్లల్ని ఆకట్టుకునే విధంగా, అదేవిధంగా పెద్దలకు కూడా సైతం కూడా ఆకట్టుకునే విధంగా ఈ యొక్క రాఖీలు దొరకడంతో కూడా ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం ఇట్లా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఫేస్బుక్ రాఖీ ఇది మొత్తం కూడా ఇట్లా ఫేస్బుక్ రాఖీ ఇట్లా దొరికితే తమ తమ్ముళ్లకు అన్నలకు కట్టేందుకు ఆడపిల్లలు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చాలా వరకు చోటా భీమ్ లాంటిది కావచ్చు, లేదా ఇతరితర అంటే డిఫరెంట్ మార్కెట్లో దొరికేటువంటి వాటి కోసం అన్వేషిస్తూ ఉంటారు. మరోవైపున మోడీకి సంబంధించినటువంటి రాఖీ కూడా ఇట్లా చాలా క్లియర్గా చూసుకోవచ్చు మనం. ఇట్లా మోడీకి సంబంధించిన రాఖీలు కావచ్చు, స్పైడర్ మ్యాన్ రాఖీలు కావచ్చు, లేదా ఇక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కిడ్స్ సంబంధించినటువంటి ఇట్లా అంటే చోటా భీమ్ సంబంధించిన ఇతరితర అవన్నీ కూడా వాటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు నిర్వాహక కస్టమర్స్. మరోవైపున తమ పెద్దవాళ్ళకి సంబంధించి అయితే మాత్రం చాలా వరకు సాహస సిద్ధమైనటువంటి రాఖీలను కూడా మార్కెట్లో దొరకడంతో కూడా మహిళలు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపెడుతున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఈ యొక్క రాఖీలు అంటే కస్టమర్కు అనుకూలంగా ఉండే విధంగా, మరోవైపున రేట్ల విషయంలో కావచ్చు, తర్వాత ఒక కంపెనీకి సంబంధించినటువంటి మోడల్ విషయంలో కూడా చాలా వరకు కూడా ఆసక్తి కనబరుస్తూ వాటిని మార్కెట్లో అంటే ప్రజలకు విక్రయించేదంటే కస్టమర్స్కి విక్రయించే విధంగా నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు మాత్రం చాలా వరకు కూడా రాఖీలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి మహిళలు మనతో పాటు మనం మాట్లాడుతుందాం. అమ్మ చెప్పండి, ఎన్ని రాఖీలు కొన్నారు, ఎట్లా ఉందమ్మా రాఖీ పండుగ? చాలా బాగుందండి. రాఖీ పండుగ వస్తుందని అంటేనే తమ అమ్మ మీ అన్నలకు తమ్ములకు రాఖీ పువ్వు కట్టేందుకు చాలా ఆరాటపడుతూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ మాసం రాంగులతో? ఇప్పటిదాకా ఉన్న రాఖీ ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది చాలా వరకు చాలా మంది వరుసగా పండగలు రావడంతో అన్ని ఫెస్టివల్స్ ఒకేసారి రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలకి ఇంకా చోటా భీము అలాంటివి రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఇష్టంగా కొనుక్కొని వాళ్ళ అన్నాలకి కట్టడం, అన్నాలకి తమ్ముళ్ళకి కట్టడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. గత సంవత్సరం ఈ సంవత్సరం కొత్త కొత్త మోడల్ వచ్చినాయి కదా, చాలా బాగా వచ్చాయి. ఇంకా పిల్లల్ని ఆకర్షించేందుకు ఇంకా బాగా వచ్చాయి. ఫేస్బుక్ అని, మళ్ళీ చోటా భీమ్ అని, పుష్ప అని, బ్రదర్ల కోసం అట్లా చాలా వచ్చాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖానాపురం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది రాఖీ? చెప్పండి. అంటే డిఫరెంట్ కలెక్షన్ అనేది క్యాజువల్గా వెతుకుతుంటాము. రెగ్యులర్గా వచ్చే పండగ అయినా కూడా సంథింగ్ స్పెషల్ ఏమున్నాయి ఇంకా కొత్తగా అంటే 1 ఇయర్కి ఒకసారి కట్టేదైనా సరే సంథింగ్ స్పెషల్ కట్టాలి. పిల్లల కోసం అయితే కొంచెం లైటింగ్ వచ్చేవి, కొంచెం ట్రెండింగ్ డిజ్నీ హాట్స్టార్ అట్లా డిజ్నీ వచ్చేవి, బొమ్మలు వచ్చేవి, అలా ఏమేమి ఉంటున్నాయి, లైట్లు వస్తున్నాయా, ఏమొస్తున్నాయి, అట్లా సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాం. సో రక్షాబంధన్ అంటే సంథింగ్ స్పెషల్ ఫర్ లేడీస్. మరోవైపు చూసుకో చాలా వరకు కూడా పిల్లలు కూడా చాలా వరకు కూడా రాఖీలు కొనేందుకు సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం. అమ్మ ఎలా ఉంది రాఖీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? పాప బాగుందండి. ఇంకా తీసుకో ఇప్పుడే వచ్చాం మేము. చూడండి చాలా వరకు కూడా చిన్నపిల్లల కాంచి మొదలు పెట్టుకుంటే పెద్దల వరకు కూడా ఈ యొక్క రాఖీలు మాత్రం కొనేందుకు కూడా షాపులు కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే ఉంది. కమాన బజార్లో కావచ్చు, లేదా ఒకవైపున ఇటు ఉన్న జీవి మాల్ సైడ్ కూడా చాలా వరకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోసారి ఏంటంటే ఎలా ఉన్నాయమ్మా రాఖీలు ఎలా ఉన్నాయి? తీసుకోలేదండి. సో ఈ యొక్క నిర్వాహకులు మొత్తం మనం మాట్లాడుతుందాం ఎలాంటి రాఖీలు ఏర్పాటు చేశారనే దానికి సంబంధించి. సార్ చెప్పండి, ఇది ప్రజలు చూసుకుంటే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి సార్, ఒక 5-6 వేల మోడల్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా చావా రాఖీలు, ఛత్రపతి శివాజీ రాఖీలు వచ్చాయి, మోడీ రాఖీలు వచ్చాయి, పుష్ప రాఖీలు అని. కిడ్స్లో అయితే చాలా కొత్త మోడల్స్ అన్నీ వచ్చాయి. వాట్సాప్ రాఖీ, ఫేస్బుక్ రాఖీ, ఇట్లా పిల్లల్ని ఆకర్షించేటటువంటి డోరామెన్ అటువంటివి వచ్చాయి. అంతేకాకుండా వెండి కోటింగ్ రాఖీలు బాగా ప్రాసెస్ అయ్యాయి. ఈ సంవత్సరం కొత్తగా వెరైటీగా ఏంటంటే అన్నయ్య అనే పేరుతోటి తెలుగులో ప్రింట్ చేయించి మరీ రేపించాం. ఎందుకంటే ఎక్కువగా మహారాష్ట్రలో, కలకత్తాలో, జోధ్పూర్లో, అహ్మదాబాద్లోనే తయారవుతాయి. వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు ఐటెం ఎక్కువ పోదు. ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా అన్న అని రాపించి అన్నయ్య రాఖీల్ని తయారు చేయించి తీసుకొచ్చాం. ఎందుకని మీకు ఆలోచన? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా మీరు ఏదో ఒకటి అంటే ఈ రాఖీలకు సంబంధించిన ఏదో సంథింగ్ స్పెషల్ లెక్క చేస్తూనే ఉంటారు కదా, ఈసారి కూడా అలాంటిది తెప్పించారు. ఎందుకు అంత ప్రత్యేకత? ప్రత్యేకత అంటే మేము గత 32 సంవత్సరాల నుంచి రాఖీ వ్యాపారం చేస్తున్నాము.
అయినప్పటికీ కూడా బేరాలు కొంచెం తగ్గుతున్నాయి, కానీ హోల్సేల్ తగ్గింది. కానీ రిటైల్ కస్టమర్స్ మాత్రం వెరైటీ మా దగ్గర దొరుకుతుందని చాలా డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి కూడా అందరూ మా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. రేట్లు అన్నీ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి, పెద్ద ఎక్కువ రేట్లు ఏమీ లేవు అధిక మొత్తాల్లో. మీకు రూపాయన్నర రాఖీ కాడి నుంచి మొదలు పెడితే మీకు 150 రూపాయల రాఖీ వరకు కూడా అన్ని రకాల రాఖీలు మా దగ్గర దొరుకుతాయి. అంటే మామూలుగా గతం సీజన్ కన్నా ఈ సీజన్ కన్నా కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు సార్, అన్ని పండుగలు ఒకటేసారి రావటం వల్ల ఫ్రెండ్షిప్ డే 3వ తారీఖు వచ్చింది, 9వ తారీఖు ఏమో రాఖీ పండుగ వచ్చింది, ఆగస్టు 15 శ్రావణ మాసం, అన్ని సీజన్లు రావడం వల్ల ఒకటేసారి ఆడవాళ్ళు ఫ్లోటింగ్ ఎక్కువైంది 2 రోజుల నుంచి. అయినా కానీ బాగానే ఉంది ఈ సంవత్సరం సీజన్ అయితే. సో చూడొచ్చు, మొత్తానికైతే చాలా వరకు కూడా మహిళలకు మాత్రం అత్యధికంగా ఈ యొక్క రాఖీలు కొనేందుకు మాత్రం చాలా వరకు కూడా షాపులు బాటలు పట్టారు. మరోవైపున తమకు ఇష్టమైనటువంటి రాఖీలు కొత్త మోడల్ ఎతికేందుకు మాత్రం చాలా వరకు కూడా సెర్చ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. దూర ప్రాంతాల నుంచైనా కాదు, మరోవైపున చూసుకుంటే జిల్లాల నుంచి కూడా ఎక్కువ కొనుగోలు చేసేందుకు ఇక్కడికి షాప్కి వస్తున్నారంటూ కూడా షాప్ నిర్వాహకులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున కుటుంబ సమేతంగా తమ అన్నలకు లేదా తమ్ముళ్లకు రాఖీ కొనుగోలు చేసేందుకు మహిళలు తమ కుటుంబంతో కలిసి రావడం, మరోవైపున షాపింగ్ చేయడంతో కూడా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటికే ఈ యొక్క రాఖీ కొనుగోలు విషయంలో మాత్రం చాలా వరకు కూడా అంతా కూడా చిన్నపిల్లల కాంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా వాళ్ళకి నచ్చే విధంగాను, వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ కూడా వాళ్ళకు దొరికే విధంగా ఏర్పాటు చేసిన. మరోవైపున ఛత్రపతి శివాజీ మనం చాలా వరకు చూసుకోవచ్చు. ఇట్లా విభిన్న పద్ధతుల్లో అంటే కొత్తదనం చూపెట్టే విధంగా ప్రతి ఒక్క రాఖీకి ఒక అర్థవంతమైంది. మరోవైపున అంటే దానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని దాని వాళ్ళ షాప్లో చూపెడుతూ మరోవైపున నిర్వాహకులు మార్కెట్లో విక్రయాలు చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికి మహిళలు కూడా ఇష్టపూర్తిగానే ఈ రాఖీలు కూడా సహజ సిద్ధమైన రాఖీలు కొనుగోలు చేసుకుంటూ చిన్నపిల్లలకు అంటే వాళ్ళకి నచ్చే విధంగా ఈ యొక్క రాఖీలు కొనుగోలు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత పరిస్థితి. కెమెరా సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.